మీరు వెలగట్టలేని వెలకు అందలేని ఆస్తిని పటం మీద ఉన్న దేవుని మొక్కుడు కాదు, గోడకు నేర్చిన దేవుని మొక్కుడు కాదు, పండకు నేర్చిన దేవుని కాళ్ళు మొక్కి రకరకాలు చేయడం కాదు, కండ్ల ముందు కనబడే దేవుళ్ళ లాంటి దేవత లాంటి అమ్మమ్మను, తాతయ్యను, నాయనమ్మను, మామను, అత్తను చూసుకోవాలని, వాళ్ళ దీవెనలే మీకు అవసరమని వీళ్ళ కోసం డాక్టర్ సాబ్ వీళ్ళ కోసం ప్యూర్లీ వీళ్ళ కోసం. ఏం పేరు అని పేరు ఎవరు త్యాగం కదా ఆదమరిచేన దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా చూసుకుంటామని చెప్పారు సార్. మళ్ళీ లే ముచ్చట్లేదు. ఆ ఇద్దరిని పట్టుకరా, ఇక్కడనే తండాల మాట్లాడదాం సార్. లే చెప్తున్నా, ఇటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు సారు, సహించలేదు. నీకు ఇద్దరు కొడుకులు కదా, ఒకరు పంతులు, ఇంకోలు ఏం దేవుల భూమి నువ్వే పట్ట వేసినావు వాళ్ళకు చేసినావా? నీకెంత ఉంచుకున్నావు? 26 గుంటలు ఇచ్చేసి 26 గుంటలు ఎవరి దగ్గర? ఇప్పుడు 26 గుంటలు ఏం చేసిరు అంటే నేను చెప్తాను, 3 నెలల బియ్యం ఒక్కసారి వచ్చింది సార్, కారట్ బియ్యం. నేను కారట్ బియ్యం తెచ్చుకొని పోయినా. అయితే వీళ్ళని ఇద్దరిని తీసుకొచ్చి ఈ కాడికి వెళ్ళి నెలకు 3000 ఇస్తాం అని 1500 3000 ఇస్తాం అని ముసలి దానికి ఇచ్చి పోయారు సార్. ఇక 3 నెలలు ఒక్క నెల ఇచ్చిరు సార్. ఇక మీ అందరు తండావాసులు చెప్తున్నాను, వాళ్ళ సరిగ్గా సెట్ చేస్తేనే మీ యొక్క తండల మంచిది అవుతాం. లే ఇప్పుడు 99 కుటుంబాలు మంచిగా ఉండడం అనేది ముఖ్యం కాదు. ఒక్క కుటుంబము అవస్థ పడతా అంటే 99 కుటుంబాలు సుఖంగా ఉన్నట్టుగా సక్సెస్ అయినట్టు కాదు. కాబట్టి వీళ్ళకు సంబంధించిన 3 ఎకరాల భూమి, 7 ఎకరాల పొంగ 3 ఎకరాల భూమిని దాచిపెట్టిండు, కాపాడిండు. తర్వాత పిల్లగాళ్ళకు ఈ స్థాయికి ఎదగడం కోసం, ఈ స్థాయిలో మంచిగా ఉండడం కోసం ఇప్పటిదాకా తను భార్యాభర్తలు ఇద్దరు కలిసి వాళ్ళని చక్కగా చూసుకున్నారు, పెంచిండ్రు, పెద్ద చేసిండ్రు, పెళ్లిళ్ళు చేసిండ్రు. ఇద్దరు కలిసి అయ్య సంపాదించిన భూమి జాగాలలో ఇల్లు కట్టుకుంటారు, అయ్య సంపాదించిన భూమిని పంచుకుంటారు. ఉద్యోగాలు వచ్చినందుకు అయ్య వాళ్ళకు వచ్చే పెన్షన్ వేయండి. నలుగురు చెప్పిన ప్రకారం వినకపోతే, అమలు కాకపోతే వాళ్ళ ఉద్యోగాలకి వెళ్లి కోత కోయించి వాళ్ళ ఉద్యోగాలు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నది. వాళ్ళ అమ్మ ఇప్పుడు వీళ్ళ ఈ ఇద్దరిని వీళ్ళ ముఖంలో ఇప్పుడు నవ్వు లేదు, వీళ్ళు మళ్ళీ నవ్వేటట్టు చేద్దాం. మాన్ సింగ్, నువ్వేమి పరిశాన్ కాకు, ఏమి రంది పడకు. వాళ్ళు సరిగ్గా దారికి వచ్చేటట్టు చేసే జిమ్మదారి మేము తీసుకుంటాం. అర్థమైందా? తెలుసుకుందామని ఇక్కడికి వచ్చినావు, ఇప్పుడు తెలిసింది. నువ్వు మాన్ సింగ్, ఇప్పుడు చెప్తానా, నువ్వు ధైర్యంగా ఉండు. నీ కొడుకులు కోడలను పిలిపించి ఇక్కడనే మాట్లాడు. అర్థమైందా? ఇప్పుడు 30,000 పెట్టింది సార్ పెద్ద బిడ్డ. ఇక్కడనే ఉంటారు కదా, చూసుకుంటే పర్వాలేదు అంటారు. ఒకటి ఉత్తా ఉట్లేదా, మంత్రాలకు చింతకాయలు రాలేట. లేవు సార్, చెప్పేది చెప్తాం, వినకపోతే ఏ రకంగా చేయాలో మా దగ్గర మంత్రాలు ఉంటాయి. ఏం పరిశాన్ కాకండి. ఇప్పుడు ఒక వారం 10 రోజులనే మీ తండకొత్తాం, వచ్చేసి మాట్లాడతాం, వాళ్ళని పిలిపిస్తాం. మీరు వెలగట్టలేని వెలకు అందలేని ఆస్తిని పటం మీద ఉన్న దేవుని మొక్కుడు కాదు, గోడకు నేర్చిన దేవుని మొక్కుడు కాదు, పండకు నేర్చిన దేవుని కాళ్ళు మొక్కి రకరకాలు చేయడం కాదు, కండ్ల ముందు కనబడే దేవుళ్ళ లాంటి దేవత లాంటి అమ్మమ్మను, తాతయ్యను, నాయనమ్మను, మామను, అత్తను చూసుకోవాలని, వాళ్ళ దీవెనలే మీకు అవసరమని.
ఛాలెంజ్ తెచ్చుకుంటున్నాం. ఎంఈఓని రమ్మందాం, డిఈఓని రమ్మందాం, తర్వాత టీచర్లను పిలుచుకుందాం, కంప్లీట్ అందరూ గ్రామస్తులను పిలుచుకొని పద్ధతిగా మాట్లాడి మన అవసరాలు ఏంటి, మన పిల్లల అవసరాలు ఏంటి, మన పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు, మీకు ఏంది ప్రాబ్లం, మీకు ఏం లోటు ఉంది, ఏం లోపం ఉంది, ప్రైవేట్ పాఠశాలకు తీసిగా మనం చేసుకోలేకపోతే ఏం చేయాలని చెప్పి కానీ ఒక పద్ధతిగా రాయించి తెప్పించి ఒప్పించి దీన్ని మనం తయారు చేసుకుంటాం. ఎందుకంటే ఇంత మంచి వసతులు ఇంత చక్కగా ఇప్పుడు అంతా ఉండవు. ఇక్కడ ఇద్దరు టీచర్లు చెప్పగలిగే సబ్జెక్ట్ ఏంటి, చెప్పలేని సబ్జెక్ట్ ఏంటి, ఆ చెప్పలేని సబ్జెక్ట్ సంబంధించి ప్రైవేట్ టీచర్లను అవుట్ సోర్సింగ్ గా తీసుకొని ఆ సబ్జెక్ట్ సంబంధించి వాళ్ళకి మనం ఇంటర్వ్యూ పెట్టి వాళ్ళకి సెలెక్ట్ చేసుకొని వాళ్ళని వాడుకుంటూ గవర్నమెంట్ టీచర్లను వాడుకుంటూ చేసుకుంటే ఎంతైనా ప్రైవేట్ స్కూల్లో పంపించే దానికంటే మనం తక్కువనే ఖర్చు అవుతుంది. అట్లా చేసుకొని దీన్ని లేపురాం తప్పేముంది. ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థుల జీవితాలను పట్టుకొని మనం భవిష్యత్తును ఆడుకోవచ్చు, కానీ వాళ్ళకి కావాల్సింది ఏందో చేద్దాం. ఎందుకు చేయరా చెప్పండి. కొంచెం నేను మొండిగానే మాట్లాడతాను. దీని సంగతి ఎందుకు చూద్దాం. బడిని ఇప్పుడు గుడి తయారైంది, మీకు మంచిగా బడి తయారు కావాలి, బొంద మూత పడతాను, అవునా? కాబట్టి మనం అనుకుంటే సాధనే లేదు, మనసు పెట్టి చేస్తే సాధనే లేదు. దీన్ని వర్కౌట్ చేసుకుందాం. ఇప్పుడు ఏమన్నా జిల్లాల ఆదర్శంగా తయారు కావాలంటే, జిల్లాల ఆదర్శంగా కావాలంటే ఒక బాయి బొంద ముఖ్యమే కాదు కదా. గుడిని చేసుకుంటాం, బడిని చేసుకుంటాం, నెక్స్ట్ వైద్యం. మనిషికి విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు చక్కగా ఉంటే తతిమ ఎన్ని వస్తాయి, తతిమ అన్నీ అయితే ఈ మూడు చేసుకునే పని చేద్దాం. అరకిలో ఇయ్యాలి. తినాలి, ఈ నిజాయితీ ఉండాలి. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా. అనే గొప్పతనం ఎవరి మీద ఆధారపడకుండా నాకు తెలియలేదని చెప్పేసి మూలపడకుండా ఆధారపడకుండా ఎక్కడున్నా కదా అవసరమైంది చెప్తున్నా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. తీసుకోండి అమ్మా. అందరికి నువ్వే ఆలోచన. చెయ్యి లేకున్నా కూడా వీలైతే ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా.